హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాది వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మటన్ అనమాట. మేము ఇన్ని రోజులు అంటే మన సండే రోజు మటన్ కానీ చికెన్ కానీ ఏం తీసుకొచ్చుకోలేదు. ఎందుకంటే నాకు జ్వరం అనమాట, బాగా జలుబు చేసింది జ్వరము. అందుకోసమని తీసుకురాలా. అంటే నేను అప్పటికి చెప్పాను, ఆ కోసం మీరు ఎందుకుంటారు, మీరు తీసుకురండి వండుతా అని. కానీ మా ఆయన తీసుకురాలేదనమాట. ఈరోజు తీసుకొచ్చాడు. బాగా జలుబు చేసి అంటే నోరు ఎట్లనో చేదైపోయింది కదా, అందుకోసమని బాగా ఘాటుగా ఈరోజు మటన్ అయితే వండాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మటన్ చేసి పలావ్ అన్నం అయితే వండాలనుకుంటున్నా. అందుకోసమని మటన్ అయితే కడిగి పెట్టుకున్నా ముందే. చూడండి, ఓ పక్క టీ పెడుతున్నా అనమాట, ఓ పక్క కూర చేస్తున్నా. పాలు ఉందో కొన్ని కానీ ఊర వంగిపోతున్నాయి. సిమ్లో పెట్టేసి కూర అయితే చేసేసుకుంటున్నా ఫ్రెండ్. నా జడ చూడండి ఎట్టా వంక తిరిగిందో. ఎందుకో జడే రాదు ఫ్రెండ్స్ నా జడ వేసుకోవటం. ఏదో ఒక పాయి అంటే ఆ పైనే ఆ పాయలు వేసిపోద్ది, కానీ నాకు తెలీదు. జెస్సీ చెప్పిద్ది, లేదంటే ఇట్లా వీడియోలో చూసుకున్నప్పుడే తెలుస్తుంది ఆ పాయ అట్లా వేసిందని. చూడండి జడ. అంటే వాతావరణం మారటం వల్ల ఫుల్ జలుబు జ్వరం. ఎందుకంటే న్యూ ఇయర్ రోజు చర్చికి పొద్దున్నే వెళ్ళిపోవాలని ముగ్గేసేసరికి లేట్ అయింది. ఆ న్యూ ఇయర్ రోజు ఏం చేశానంటే ముగ్గేసి వచ్చి తొందరగా చల్లటి నీళ్ళు అట్టే పోసుకున్నా తలస్నానం అట్లా చేయటం. అదిగాక న్యూ ఇయర్ కేక్ కట్ చేసాము, అదిగాక ఐస్ క్రీమ్ కూడా తిన్నానమాట. ఆ చల్ల నీళ్ళు పోసుకోవటం, ఐస్ క్రీము, కేకు, ఇది బాగా ఎఫెక్ట్ అయింది నాకు. బాగా ఫుల్ జలుబు, చల్లగాలి. వాతావరణం అయితే చాలా మారిపోయింది కాబట్టి చల్లటి గాలి. ఇంకా మేము పైన ఉంటాం కాబట్టి అదిగాక రేకుల రూములు, గాలి ఎక్కువ అనిపిస్తుంది, చల్లగాలి. అందుకని తేలేదు ఫ్రెండ్స్. పిల్లలు కూడా అదే ఆ రోజు ఆదివారం రోజు పచ్చడి చేశా. చర్చి నుంచి రాగానే పచ్చిమిరపకాయలు టమాటాలు పచ్చడి చేశా. పిల్లలు కార్తీక్ అయితే ఇష్టమనేనట్టే తిన్నాడు, తప్పదు అన్నట్టు. మళ్ళా మధ్యాహ్నం పచ్చడి చేసి మళ్ళీ వాడి కోసం ఇంకా సాయంత్రం గుడ్డు తీసుకొచ్చి ఫ్రై చేసా వాళ్ళ కోసమని. మేము ఎట్లా చర్చికి వెళ్తాం ఆడే తింటాం కాబట్టి పిల్లల కోసం మళ్ళీ గుడ్డు ఫ్రై చేసి అంత వెళ్ళిపోయాను. జెస్సీ ఏదో మాట్లాడేసి కుక్కర్ పేలిపోద్దా అని అడుగుతుంది జెస్సీ. అవును పేలిపోతుంది అని చెప్పిన, గ్యాస్ ఎక్కువైతే. మనకు ఎప్పుడన్నా పేలిందంటే అవును పేలింది తీసుకొచ్చుకున్న కొత్తల్లో అని చెప్తున్నా. అంటే చెప్తాను ఆ పిల్లకి ఎట్లా ఎందుకు పేలిద్ది ఏంది అని. కుక్కర్ పెట్టినప్పుడు వదిలేసేయద్దు, మధ్యలో చెక్ చేసుకోవాలా విజిల్ రాకపోతే అని చెప్తా ఉన్నా. అవునా అమ్మో అంటుంది. మళ్ళీ కుక్కర్ కాడకపోయి ఆ విజిల్ అట్టాను అంటే భయపడుతుంది కుక్కర్ కాడకపోవటానికి జెస్సీ. ఇక్కడ కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో కొంచెమే ఉంది. నేను మనస దగ్గరికి పంపించవా, ఆ పిల్ల చెట్టు వేసింది అనేసరికి లేదంట. మొన్నే తెంపి పచ్చడి చేశానని కొంచెమే ఇచ్చింది. అంటే వీడు కార్తీక్ని తెంపుకోమంటే వాడు ఆ కొంచెం తెంపుకొని వచ్చాడు. మంచిగా ఫ్రెష్గా బాగుందనమాట. అంటే మనం బయట కొనుక్కునేది అక్కడేసి ఇక్కడేసి ఆ మూటల్లో ఈ మూటల్లో నలిగి వచ్చేసరికి కొంచెం అంత అనిపించదు. ఇది చెట్టు నుంచి ఫ్రెష్గా తీసేలాగే బాగా అనిపించింది కొత్తిమీర స్మెల్ కూడా. టీ అయితే తాగేసాం ఫ్రెండ్స్. టీ తాగి ఇప్పుడు ఇంకా కూరలో ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుంటున్నా. చూడండి మటను అంటే బాగా చారులాగా చేసుకొని ఈ జలుబుకి తాగాలని. నాకేమో చారు అంటే ఇష్టం ఉండదు, పిల్లలు కూడా అంతగా ఇష్టపడరు. గ్రేవీగా కొంచెం చిక్కగానే చేస్తా. చారు నీళ్ళుగా అయితే అస్సలు చేయను, గట్టిగానే చేస్తా. కొంచెం మటన్ మసాలా వేసుకున్నా ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్టు అంతే. ఇవే వేస్తాను నేను, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియాల పౌడరు, మటన్ మసాలా అంతే.
అంటే అల్లం వెల్లిగడ్డ మట్టుకి మంచిగా ఫ్రెష్గా నూరి మిక్సీ పట్టిందే వేస్తా. ఎట్లాగో పలావ్ చేస్తున్నా కాబట్టి దీంట్లోకి రెండిట్లోకి వస్తుందని మిక్సీ పట్టా ఇప్పుడే. ముందు ఆల్రెడీ 2-3 విజిల్లు వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ వేసా కాబట్టి ఇంకా 2-3 విజిల్లు వేస్తే మంచిగా ఉడికిద్ది. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియో పెట్టక. ఈ జ్వరం వల్లే వీడియోలు అంటే తీయాలన్న ఇంట్రెస్టే ఉండదు. జ్వరం వల్ల జలుబు వల్ల ఎక్కువ చాలా రోజులు వారం అయిపోయింది వీడియోలు పెట్టక. ఇక్కడ పలావ్ అన్నం అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా పని చేసేస్తానమాట. కిచెన్లో పోయానంటే చేయాలనుకున్న పని మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తా. ఇంకా పని అయిపోయిన దాకా ఇంకేం పట్టించుకోను వండిన దాకా. అక్కడ కూర అయితే విజిల్ వచ్చేస్తుంది. కానీ ఫ్రెండ్స్ జ్వరం తగిలినప్పుడు ఇంత కష్టమైన అంటే ఇంట్లో పని అయితే ఆడవాళ్ళకి తప్పదు, చేసుకోవాలి. అయితే చాలా కష్టం అనిపించింది. జ్వరంలో చల్లగాలికి లెగవాలంటే ఓపిక ఉండేది లేదా. అదిగాక కిందకెళ్ళి నేనే ఓడవాలా, నేనే ముగ్గేయాలా, నా వంతే ఉండింది. చాలా రిస్క్ అయిందనమాట ఈ జ్వరం 2-3 రోజులు. కానీ తగ్గిపోయింది. ఒక్కసారి అంటే జ్వరం టాబ్లెట్, ఒకటి ఒళ్ళు నొప్పుల టాబ్లెట్లు ఒక్కసారి వేసుకున్నానంటే ఇంకా ఎమ్మటే తగ్గిపోయిద్ది జ్వరం. నాకు పెద్దగా టాబ్లెట్లు కూడా వాడను, హాస్పిటల్కి కూడా వెళ్ళను. చూడండి జెస్సీ జడ గురించే చదువుతుంది. నీ జడ అక్కడ లేసిందని. ఏందో పిచ్చి జడ వేసుకుంటాను. నా జడ నాకే నచ్చదు, అసలు జడ వేసుకోవటమే నచ్చదు. ఎప్పుడైనా సరే, ఇప్పుడే కదా ఎప్పుడు లేచిపోతుంది. అన్నం అయితే వండేస్తున్నా ఫ్రెండ్స్. ఇంక మసాలాలన్నీ ఏగినాయి. ఇంకా టమాటా కూడా ఒక టమాటా వేస్తే బాగుంటుంది. అంటే పలావ్లో టమాటా వేస్తే బాగుంటుంది అనమాట. కొంచెం నా మొహం అనేది ఇట్లా గుంజకపోయినట్లు అయిపోయింది, బాగా జ్వరం వచ్చి జలుబు జ్వరం వల్ల ఇట్లా అయిపోయింది. తగ్గిపోతే అంటే ఒళ్ళు వస్తే ఎమ్మటే అప్పుడే తెలిసిపోతుంది, తగ్గిపోతే అప్పుడే తెలిసిపోతుంది. కొంచెం తిన్నా లావు వస్తా. లావు అంటే తొందరగా లావు వస్తామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయినట్టే. ఇంక అన్నం కూడా అయిపోతే బాగుంటుంది. చూడండి మసాలాలన్నీ ఎగుతున్నాయి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఇవి దాల్చిన చెక్క, కొన్ని ఫస్ట్ టైం నేను ఇన్ని రోజులు కానీ జీడిపప్పు వేస్తున్నా. కొంచెం జీడిపప్పు నాకు పడవు కానీ వేస్తున్నా. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను అనమాట, బాగుంటుందని. అన్నం కూడా మంచిగా పొడి పొడిగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చాలా రోజులైంది వీడియో పెట్టక. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పలావ్ అన్నం అయితే రెడీ. సింకు నిండా బాసనలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఆ అన్నం అక్కడ అవుతుంది. ఈలోపు గబగబా బాసనలు కడిగేయచ్చులని బాసనలు అయితే కడిగేస్తున్నా. ఎన్ని బాసనలు ఉన్నాయి, టిఫిన్లు అవి ఇవి వండినవి అవి చాలా అయిపోయినాయి. వంట అంటే అక్కడ అన్నం అయ్యేలోపు ఇది దోమేసేయచ్చులే. ఇంకా అన్నం దింపేసి మంచిగా పోయి నీట్గా తుడిసేసి పెడతానమాట ఎప్పటికప్పుడు. అన్నం కూడా అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి అన్నం ఎంత మంచిగా వచ్చిందో. బాయ్ ఫ్రెండ్స్.